అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి 2 వచనములు. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ యొక్క వాక్యం చదువుకుని ఉన్నాం. మీరే మాట్లాడండి, కృప చూపించండి. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మహిమ నాథుడైన క్రీస్తు నామమున కృపా సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. దేవుని జనాంగము ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తును విడిచిపెట్టారు, దానిని విమోచింపబడ్డారు. వారే సముద్రమును కూడా దాటారు, అరణ్యములో ప్రవేశించారు. వారి ప్రయాణము చక్కగా సాగిపోతూ ఉంది. వారి యొక్క విమోచన ఎంతో అద్భుతంతో కూడింది. ఎన్నో అద్భుతములతో దేవుడే వారిని విమోచించారు. ఐగుప్తీయులకు గొప్ప శిక్షలు, అది వీరికి అద్భుతము. ప్రతి శిక్ష వీరికి ఒక అద్భుతము. వారికేమో శిక్ష అయితే వీరికి గొప్ప అద్భుతం. అలాగూ ఎన్నో అద్భుతములతో వారు ఆ దేశాన్ని బయటపడ్డారు, విమోచింపబడ్డారు. వారు విమోచింపబడి ప్రయాణం చేస్తున్నారు, సాగుతున్నారు. అలా సాగుతూ ఉంటే వారికి దేవుడు తోడుగా ఉన్నారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అది గొప్ప అద్భుతమే. వారి ప్రయాణములో పగలంతా మేఘమే, రాత్రంతా అగ్నిస్తంభము, అగ్ని. ఈ మేఘస్తంభం వల్ల వారికి పగలు ఏమాత్రము అసట్లేదు. వారి ప్రయాణం ఆగకుండా సాగడం కోసం దేవుడే అట్టి ఏర్పాటు చేశారు. ఆ మేఘస్తంభంలో దేవుడు ఉన్నారు, అగ్నిస్తంభంలో దేవుడు ఉన్నారు. వారిని పగలు రాత్రి ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఆయన వారితోనే ఉండి అన్నీ చేస్తూనే ఉన్నారు. వారు ఇంత అద్భుతం చూస్తున్నా కానీ ఇంకా వారి యొక్క జీవితంలో ఆ బలహీనత పోలేదు. అదేమిటంటే సనుగుటనే బలహీనత. గత అధ్యాయంలో మనం చూచాము, ఎంతో బాగా పాట పాడారు, అన్నీ బాగా చేశారు. 3 రోజులకే వారు సనగడం ప్రారంభించారు. ఒక సమస్య వస్తే సనుగుట అనేది పరిష్కారమా? ఒక బాధ వస్తే సనుగుట పరిష్కారమా? ఒక వ్యాధి వస్తే సనుగుట పరిష్కారమా? ఒక శోధన వస్తే సనుగుట పరిష్కారమా? సనుగుట అనేది పరిష్కారము కాదు. దేవుని వైపే చూడాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. అంతేకాని సనుగుతూ ఉంటే ఎంత చెడ్డ స్థితో ఆలోచించాలి. కనుక వారు సముద్రాన్ని దాటారు, సంతోషించారు, గానము చేశారు, గొంతులు వేశారు, పాట పాడారు, ప్రభువును ఘనపరిచారు, ప్రభువును సంతోషపరిచారు. చాలా గొప్ప సంగతి. కానీ 3 రోజులకే వారు సనుగుటనేది ఎంత బాధకరమో. నీళ్ళు లేవు, తీరా నీళ్ళున్నాయంటే చేదుగా ఉంటే వారు దేవాని దేవుని మొరపెట్టాలి. కానీ వారే మొరపెట్టడం మానివేసి సనుగుతున్నారు. కానీ మోషే గారి అందరి పక్షముగా దేవునికి మొరపెట్టారు. దేవుడే పరిష్కారము చూపించారు.
నీళ్ళు మధురంగా మారిపోయాయి. కనుక దేవుడు వారికి తోడుగా ఉండి అన్నీ చేస్తున్నారు కాబట్టి వారు ఎంతో సంతోషం దేవుని గణపరచాలి. కానీ గణపరచకుండా వారు ఉన్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. తర్వాత వారు ప్రయాణం చేస్తున్నారట. వారే 2వ నెల 15 రోజులకు వారు సీన్ అరణ్యానికి వచ్చారట. వస్తే అక్కడ వారు మోషే గారి మీద అహరోను గారి మీద సణుగుతున్నారట. ఇప్పుడు సణుగుడు ఎందుకంటే వారికి దేవుడు అన్నీ ఇస్తూనే ఉన్నారు, కానీ వారు లేదనే తలంపుతో సణుగుతున్నారు. వారు ఎగిప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము 3వ వచనము, మేము మాంసం వండుకొను కొండెద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏవచ్చితం లేల చావకపోతేమి. ఇలాగ వారే భయంకరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఆకలితో చంపడా తీసుకొచ్చావని చెప్పి వారే నేరం వేస్తున్నారు, నెపం వేస్తున్నారు, నిష్ఠురంగా మాట్లాడుతున్నారు, సణుగుతూ ఉన్నారు. ఎంతటి మరి బాధో ఆలోచించండి. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఇన్ని చూచి కూడా వారు అలాగూ మాట్లాడమనేది ఎంతవరకు భావ్యమో మరి మనము కూడా ఎన్నో చూచిన వారమే. మన జీవితం నేటి వరకు ఎన్నో మేళ్లు చూచిన వారమే, ఎన్నో గండాలు తప్పించుకున్న వారమే, ఎన్నో వ్యాధులు పరిహారం చేసుకున్న వారమే ప్రభు సహాయంతో. అన్ని రకాలుగా మనం మేలు పొందిన వారమే. కానీ అయితే ప్రభువును స్తుతిస్తున్నామా? మనం ఏం చేయాలట? ప్రభువును తగిన విధముగా స్తుతించాలట. మనం ఎంతగా మేలు పొందామో దాన్ని తలంచి మనము తగిన విధముగా స్తుతి చెయ్యాలి. అలా చేస్తే దేవునికే చాలా సంతోషం. అయితే వారు ఏం చేస్తున్నారు? స్తుతి మానివేశారు, ప్రార్థన మానివేశారు, సనుగుట వారే చేస్తూ ఉన్నారు. కనుక ఎంతటి దౌర్భాగ్యమో ఆలోచించండి. వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు విన్నారట? దేవుడే విన్నారు. ఆయన వినే దేవుడు, చూచే దేవుడు కాబట్టి ఆ జనాంగము ఏం చేస్తున్న దేవుడు చూస్తూనే ఉన్నారు. వారి మధ్య ఉన్నారు, మేఘస్తంభంలో ఉన్నారు, అగ్ని స్తంభంలో ఉన్నారు, వారితోనే ఉన్నారు, అన్నీ వింటూనే ఉన్నారు. అయితే వారు ప్రభువును సంతోషపరచకుండా బాధపరిచేవారుగా ఉండుట ఎంత బాధకరమో చూడండి. మన జీవితంలో ఏం చేస్తున్నాము? ప్రభువును సంతోషపరిచేవారముగా ఉన్నామా? అందుకే చక్కని చరణమే దేవదాసి గారు రాశారు. సంతోషమందారే మన దేవుని సంస్తుతి చేయారే, సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపజేతుము, మన దేవుని సంతోషపరచేదము, మన దేవుని సంతోషపరచేదము. ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలట? సంతోషమును పొందడానికై రావాలట దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సహవాసానికి. అంతేకాదు ఇంకేం చేయాలి? సంస్తుతి చేయడానికే రావాలట. దేవుని దగ్గరికి మనము ఎందుకు రావాలంటే సంతోషించడానికే రావాలి. రెండవది సంస్తుతి చేయడానికే రావాలి. అలాగే మనము ఎప్పుడు కూడుకున్నా సంతోషించే వారముగా ఉండాలి. ఎప్పుడు కూడుకున్న దేవుణ్ణి సంస్తుతి చేయడానికే కూడుకోవాలి. ఒకటి సంతోషము, రెండవది సంస్తుతి, రెండు కలిగి ఉండాలి. మన తోటి వారితో మనం కలిసి సంతోషించే వారముగా ఉండాలి. అందరం కలిసి ప్రభువును సంస్తుతి చేసే వారముగా కావాలి. అలాగూ చేస్తే మనకెంత మేలో రాస్తున్నారు. సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపజేతుము. మానవ జీవితంలో కష్టాలు ఉంటాయి, మానవ జీవితంలో శ్రమలు ఉంటాయి, మానవ జీవితంలో ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా విశ్వాస జీవితంలో ఎన్నో ఉంటవి. కానీ
ఎన్ని ఉన్నా కానీ అవన్నీ మనం తలంచుకుంటూ బాధపడడం కాదు, కానీ ఆ బాధలోనే మనము ఎన్నిసార్లు మేలు పొందామో తలంచుకొని స్తుతిస్తే చాలు. అప్పుడు ప్రభువుకు గొప్ప సంతోషము. మనం సంతోషించాలి, స్తుతించాలి. ఇంకా సంస్తుతి అన్నారు కనుక చక్కగా స్తుతించాలి. అలాగూ సంతోష బలము కలిగి ఉన్నామంటే అన్ని కష్టములు అంతరింపజేస్తామట. ప్రియమైన వాళ్ళారా, మనమే ఈ పని చేయలేమా? ఈ పని మనం చేయలేమా? సంతోషించలేమా? సంస్తుతి చేయలేమా? సంతోష బలమును కలిగి ఉండలేమా? సంతోష బలమొచ్చే సర్వ కష్టములు అంతరింపజేస్తాం. మన దేవుని సంతోషపరుస్తామని చెప్పి ఆ భక్తులే చివరగా తేల్చారు. మనం ఇలా చేసి దేవునికే సంతోషమట. ప్రియమైన వాళ్ళారా, ఈ వీరే దేవుణ్ణి చక్కగా సంస్తుతి చేసి ఘనపరుస్తూ ఉంటే దేవునికి చాలా సంతోషం కలుగును. కానీ వారే సంస్తుతి కాదు, స్తుతి కాదు, కానీ వారి జీవితంలో సణుగుడే మనం చూస్తున్నాం. కానీ వారు సణుగుతున్నారట, ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారట. అది ఎంత ఘోరమో చూచారా? ఐగుప్తు వీరిని బానిసలుగా భయంకరంగా బాధ పెట్టిందో. ఐగుప్తే బాగుంది, దేవుడు అని తీసుకువచ్చి వారికి చక్కని ఏర్పాటు చేసి సాగిస్తూ ఉంటే ఇది వారికి నచ్చలేదు. ఎంత బాధకరమో చూచారు. మనం కూడా ఇలాగే ఉంటున్నాము. లోకం వైపే చూస్తున్నాము, కానీ ప్రభు చూస్తున్నామా? ఏది వచ్చినా కానీ ఆయన వైపు చూచి ఆయనకే మొరపెట్టి ఆయనకే మన యొక్క బాధ తెలియజేసుకొని ప్రభు యొక్క సహాయం పొంది స్తుతిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అలా చేస్తున్నారా? కనుక ఏ కష్టమైనా, ఏ దయ్యమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ కరువైనా ప్రార్థన ముందు నిలబడలేదు. కాబట్టి మనమే దేవునికే ప్రార్థిస్తే దేవుడే సహాయం చేస్తారు. వారి సణుగుతున్నారు. మోషే గారికి విరోధముగా, అహరోను గారికి విరోధముగా వారు సణుగుతూ ఉన్నారు. దేవుడే విన్నారు. మరి దేవుడు ఏమంటున్నారు? యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం మీ కొరకు ఆహారమును కురిపించదనని చెప్పి అంటున్నారు. కనుక ఆయన విన్నారు కాబట్టి ఆయన జవాబిస్తున్నారు. మోషే అహరోనులైన వారు దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడే విన్నారు కనుక దేవుడే వీరికి జవాబిచ్చారు. ఏం చేస్తాడు దేవుడు? ఆకాశం నుండి ఆహారము కురిపిస్తారట. ఎంత అద్భుతమో చూచారా? భూమి యొక్క మరి పంట కాదు, భూమి మీద ఆహారము కాదు, కానీ ఆకాశం నుండి ఆహారం వారికి కురిపిస్తారంటున్నారు. మరి మోషే గారు ఏమంటున్నారు? ఆ జనాంగముతో, ఇదిగో మీరే సనుక్కున్నారు, దేవుడే విన్నారని చెప్పంటూ ఏమంటున్నారు? ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. కనుక దేవుడేమో ఆ విధంగా చెబితే మోషే గారు ఏమంటున్నారు? దేవునికి మహిమ మీరు చూస్తారని చెప్పి అంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మాటలో చూడండి. ఆకాశం నుండి ఆహారం కురిపించుట గొప్ప కార్యమే. అంతేకాకుండా మహిమను చూచుట గొప్ప కార్యమే. కాబట్టి మరి మనము ఈనాడు ప్రభు యొక్క కృపలో సాగుతున్నాం కాబట్టి మనమే పైనుండి ఆహారమును అందుకోవాలి. పైనుండి ఆహారమును అందుకోవాలి అన్నవారు దేవుడు వారికి ఆహారం కురిపించారు. దాని పేరు మన్నా. వారే ఆహారం తిన్నారు. అదంతా అలా ఉంచండి. మనం కూడా ఏం చేద్దాము? ప్రతిరోజు కూడా మన్నా అందుకుందాము. ఏ మన్నా అందుకుందాము? పైనుండి వచ్చే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వర్తమానములు, దేవుని యొక్క సంగతులు మనము పైనుండి అందుకునే వారముగా ఉందామని తెలియజేస్తున్నా. ప్రియమైన వాళ్ళ దేవదాసయ్య గారి ఒక చక్కని మాట వ్రాశారు, ఒక చక్కని కొటేషన్ ఇచ్చారు, ఓ చక్కని దివ్యమైన ఏర్పాటు చేశారు. ఏమిటంటే, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకునవలని చెప్పన్నారు. ఏం తెలియకపోయినా కానీ ఎవరిని అడగాలి? మీరు దేవుని అడగాలని చెప్పన్నారు. అంటే పైనుండి మనకు వర్తమానం రావాలి, పైన మనకు వార్త రావాలి, పైన మనకు ఆ విషయాలు తెలియబడాలని చెప్పి ఆ భక్తుని కోరిక.
కనుక ఆ భక్తుడే అదే చేస్తారు కాబట్టి మనకు అదే సలహా ఇస్తున్నారు. ఆ భక్తుని జీవితంలో ఏనాడు ఎవరిని కూడా విమర్శించలేదు. ఆయన ఏం చెప్పారు చేసి మనకిచ్చారు ఆ యొక్క క్రమము. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషింపరాదు అని చెప్పి గొప్ప సలహా ఇచ్చారు. అంతేకాదు కానీ తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోమని చెప్పన్నారు. దేవుడే ఆయన పరమందున్నారు. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తారు? పైనుండి మనకు అన్నీ పంపిస్తారు. ప్రియమైన వారలారా, మనమే పైన మన్నాను అందుకునే వారంగా ఉందామా? దేవుని యొక్క మాటలే మన్నా, దేవుని యొక్క చిత్తమే మన్నా, దేవుని యొక్క వార్తలే మనకు మన్నా. కాబట్టి మనము దేవునితో సహవాసం చేస్తూ మన మన్నాను అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అందుకే చక్కని పాట, దేవాలోకము నుండి ధన్యువాయువులు కొన్ని దైవజనుని గదిని దర్శింపవాచే, దైవజనుడది చూడ ధవళాక్షరముల ముద్ర, బైబిలు మిషాను అని బాహాట ముగను చదివే, బైబిలు మిషను యొక్క భవ్యాచరితను వినరే భారతీయులారా భయభక్తులతో. ప్రియమైన వాళ్ళారా, ఈ మహాభక్తుడే తన జీవితకాలములో నిత్యము దేవునితో సహవాసం చేస్తూ జీవిస్తున్నారు. ఎన్నో బయలుపరిచేవారు దేవుడు, అన్నీ అయినా తెలుసుకుంటూ ఉండేవారు, చెబుతూ ఉండేవారు. ఒకనొక రోజైతే ఆయన దేవుని యొక్క తలంపుతో ఉన్నారు, దేవ ధ్యానములో ఉన్నారు. దేవుడే అద్భుతం చూపిస్తున్నారు. దేవలోకం నుండి ధన్యవాయువులు ఆయన గదిలోకి వచ్చాయట. అవన్నీ కూడా ఏమైపోయినాడు? ఒక వ్రాతగా మారిపోయి, అవి గాలిలో వ్రాయబడిన వ్రాతగా మారిపోయి, ఆ వ్రాతే బైబిల్ మిషను అనే వ్రాత, బైబిలు మిషన్ అనే వ్రాత. ప్రియమైన వాళ్ళారా, అలాగు దేవుడి ఆయనకు పైనుండి వార్త పంపించారు, పైనుండి వ్రాత పంపించారు, పైనుండి ఆయన అక్షరములే పంపించారు, పైనుండి తన చిత్తమునే ఆయనకు పంపించారు. కనుక మనం కూడా మన్నా అందుకుందాము. ఏ మన్నా అంటే దేవుని యొక్క మాటలనే మన్నా, దేవుని యొక్క చిత్తమనే మన్నా అందుకునే వారంగా ఉందాము. అదే భక్తుడు నేర్పించారు. ఆయన ఎరిగిన వారై ఉన్నారు, అనుభవించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఏదైనా దేవుని అడిగి తెలుసుకున్నారే తప్ప మనుషుల సలహా తీసుకోలేదు. అలా మనము కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆయన చిత్తం తెలుసుకొని తెలియజేస్తున్నాం. అన్నాడు వారే అలా శనిగారు కానీ దేవునికి బాధ కలిగించారు, కానీ మనుషులకు బాధ కలిగించారు, కానీ దేవుడే కోపగించుకోలేదు. కానీ ఆయన కనికరించారు, వారికి మన్నా కురిపించారు, అక్కడ ప్రారంభించారు మన్నా. ఇక వారికి రోజు మన్నాయే మన్నాయే మన్నాయే. ఎంత భాగ్యమో చూచారా? ఈ మన్నా ఏమిటట? కీర్తన గ్రంథంలో చూస్తాము. అక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నారు. 78వ కీర్తన 24-25 వచనాలు. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్య వారికి అనుగ్రహించెను. దేవతలాహారులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కనుక ఏమిటట? పైనుండి ఆయన మన్నాను కురిపించారు, అది ఆకాశ ధాన్యము. అది మరో పేరు ఏంటంటే దేవదూతల ఆహారము. కాబట్టి దేవుడి వారికి అంత విలువైన ఆహారం పంపించారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత భాగ్యమో చూచారా? ఆకాశ ధాన్యమని పేరు, అలాగే దేవతల ఆహారమని పేరు. దేవదూతలే తినే ఆహారం వారికి దేవుడు ఇచ్చారంటే ఎంత గొప్ప సంగతో చూచారా? అయితే ఆ దేవుడు ఈరోజు మనకు మరొక ఆహారం ఇచ్చారు. ఏమిటంటే ఏకముగా తన ప్రియకుమారి యొక్క శరీరక్తము మనకు ఆహారంగా ఇచ్చారు. అదే ప్రభు సంస్కార విందని ఎరిగిన వారమై ఉన్నాం. మనము ఈ విందును అనుభవిస్తూ సంతోషించాలి. అంత మాత్రమే కాదు, కానీ నిత్యము దేవునితో సహవాసం చేస్తూ పైనుండి వర్తమానములు అందుకునే వారముగా ఉండాలి. ఆ మన్నాను మనము భుజించే వారముగా ఉండాలి.
ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. కాబట్టి మనం అలాగూ తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మనం అందరము కూడా ఈ కడవరి కాలములో ఎంతో ప్రత్యేకంగా తయారు కావాలి. పై వార్తలు అందుకునే వారముగా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ మన్నాట ఎలాగుందట? అది తెల్లగా ఉంది. 31 వచనము, దానికి మన్నా అని పేరు పెట్టారని చెప్పి మనం చూస్తున్నాము. మన్నా అంటే హెబ్రీ భాషలో మాన్హు. మాన్హు అంటే ఇదేమి? కానీ వారికి ఏం అర్థం కాలేదు. కానీ వారు ఏమన్నారు? ఇదేమి అన్నారు అంతే. ఇదేమన్నదే మన్నా. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఇదేమి అని వారి పేరు పెట్టి వారు మన్నాగా పిలుచుకున్నారు. ఎలాగుందటది? తెల్లని కొత్తిమీర గింజవలే ఉందట. దాని రుచి తినతో కలిపిన పొంపలే ఉంది. ఎంత చక్కని ఆహారం వారికి ఇచ్చారు. వారి సంతోషిస్తూ ఉన్నారు. ఈ సంతోషం కూడా కొంతసేపే ఉంది. దాని తర్వాత ఏం జరుగుతుందో మనం ముందుకు చూస్తామని తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ వారు ఎన్ని చూస్తున్నా కానీ తృప్తి లేకుండా ఉంటున్నారు. చాలా బాధాకరము. ప్రియమైన వాళ్ళారా, మనకేమి కావాలంటే తృప్తి కావాలని తెలియజేస్తున్నా. ప్రతి విషయంలో తృప్తి కలిగి ఉండండి. మనమే అప్పుడు సనగము కానీ సంతోషిస్తాం. కనుక అదే విషయాన్ని పౌరుగా తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఏ దైవభక్తి అట? సంతుష్టి సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమాట. మన దైవభక్తి ఎలా ఉండాలంటే సంతుష్టి సైతమైన దైవభక్తిగా ఉండాలి. సంతృప్తి లేకుండా ఉన్నామా ఆ భక్తి నష్టముగానే ఉంటుంది, కానీ లాభకరంగా ఉండదు. కాబట్టి ఇదిగో వీరే దేవుని జనాంగమే, కానీ సణుగుతూ ఉంటే ఏమయ్యారు తర్వాత మనం చూడగలము. కాబట్టి ప్రతి వారు సంతృష్టి కలిగి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రభువులో సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారికి ఆ మన్నా దేవుడు ఇచ్చారు. ఈనాడు మనకు కూడా మన్నా ఉంది. ఆ మన్నా ఏమిటంటే దేవునితో సహవాసం చేస్తుండే మనకు పైనుండి ఆయన ఎన్ని వార్తలు పంపిస్తారు, అన్ని వర్తమానములు పంపిస్తారు, ఆయన మనతో మాట్లాడతారు, అన్నీ బయలుపరుస్తారు. కాబట్టి అందుకునే వారంగా ఉందామని తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి వారు కూడా ప్రభుతో సహవాసం చేస్తూ ఈ గొప్ప మన అందుకునేవారుగా తయారు కండి, యోధులుగా తయారు కండి, ప్రభు కొరకు జీవించేవారుగా తయారు కండి, మేఘమెక్కేవారుగా తయారు కండి. అట్టి భాగ్యం ప్రభు దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు అనేక స్తోత్రములు. ఈ సమయంలో మేము నాయన మీ యొక్క వాక్యం మరోసారి నాయన జ్ఞాపకం చేసుకున్నాము. దీవించము నాయన. వాక్యం ప్రతి వారు ఫలింప చేసి కృప చూపించండి ప్రభా. అయ్యా మేమే ప్రభ ఈనాడు మన అందుకుంటూనే ఉండాలి ప్రభా. ఆ మన్న ఆగిపోయింది, కానీ మీరు ఇచ్చే మన్న ఆగిపోదు నాయన. మీతో సహవాసం ద్వారా వచ్చే వర్తమానాలు ఆగిపోవు నాయన. మీ వర్తమానం అందుకునే వారంగా తయారు కాగలిగే భాగ్యం దయచేసి కృప చూపించండి. మహిమ పొందుము, సహాయం దయ చూపించము. దయగల యేసు నామములో మిక్కిలి వన్యముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రైక దేవుని సకలాశిస్సు ప్రభు దయచేసి ఆయన అందరకును నిత్య మన్నా, పరలోక మన్నా, అంతరంగ మన్నా దయచేసి ఆయన మనందరిని బలవంతులుగా చేసి భాగ్యవంతులుగా చేసి మేఘము ఎక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. మరణాథ.